చాలా కాలం ముందు జరిగిన విషయం. ఒక అడవిలో చార్లీ అనే పేరు ఉండే ఏనుగు ఉండేది. అడవిలో ఉండే జంతువులన్నీ చార్లీ ఏనుగు స్నేహితులే. ఇంకా అవన్నీ చార్లీకి చాలా గౌరవం ఇచ్చేవి. ఒకరోజు చార్లీ ఏనుగుతో తన స్నేహితుడు బిల్లీ జింక అనింది, ఏమైందో తెలీదు, మరి ఆకాశంలో చాలా రోజులుగా మబ్బులు కమ్ముకున్నాయి, కానీ ఒక్క చుక్క కూడా వర్షం పడేట్టు లేదు. నువ్వేం కంగారు పడుకు బిల్లీ, నాకు చాలా నమ్మకం ఉంది మన అడవిలో ఎప్పట్లాగే ఈసారి కూడా వర్షాలు బాగానే పడతాయని. అడవిలో ఉండే అన్ని చెరువులు ఎండిపోయాయి. ఒకరోజు నాకు దాహం వేసి, మన అడవిలో నీటి సెలయేరు పోతుంది కదా, నేనక్కడికి నీళ్లు తాగడానికి వెళ్తున్నాను. అలాంటి తప్పు ఎప్పుడు చేయకు బిల్లీ, అడవికి రాజైన షేర్ మనల్ని అక్కడికి వెళ్ళకూడదని చెప్పాడు కదా. కాని బిల్లీ అయితే చార్లీ చెప్పిన మాటల్ని అస్సలు పట్టించుకోలేదు. తను ఆ సెలయేరు వైపు పరిగెత్తసాగింది. ఈ బిల్లీ ఉన్నాడే, వాడు ఇబ్బందుల్లో ఇరుక్కోవడమే కాకుండా అడవిలో ఉన్న అన్ని జంతువుల్ని ఇరికిస్తాడు. బిల్లీ జింక వెళ్ళి సెలయేరులో ఉన్న నీళ్లని హాయిగా తాగుతూ ఉంది. అప్పుడు సడన్గా చాలా పెద్ద చేప సెలయేరు నీటిలో నుండి వచ్చి బిల్లీ జింకని కోపంగా చూడడం మొదలుపెట్టింది. మరుసటి రోజు బిల్లీ జింక ఏదో ఆలోచిస్తూ అడవిలో తిరుగుతూ ఉంది. అప్పుడే తనకి చార్లీ ఏనుగు కనపడింది. నేను నిన్ను నిన్నటి నుండి వెతుకుతున్నాను బిల్లీ, నువ్వెక్కడున్నావు? నువ్వు నన్నెందుకు వెతుకుతున్నావు? అదేంటి, మనిద్దరం స్నేహితులం కదా. నిన్న నువ్వు అడవిలో ఉన్న సెలయేరు నీటిని తాగడానికి వెళ్ళావు కదా, ఆ తర్వాత నుండి కనబడలేదు. నేను కంగారు పడ్డాను. ఏనుగు జింక ఎప్పటికీ స్నేహితులు అవలేవు. అలా అనేసి బిల్లీ జింక అక్కడ్నుండి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయింది. ఈ బిల్లీకి అసలు ఏమైంది? వీడిలా ఉండేవాడు కాదే. కొంతసేపటి తర్వాత బిల్లీ జింకకి 2 నక్కలు ఏవో మాంసాన్ని తింటూ కనిపించాయి. వాటి ముందు నిలబడి వాటిని తినేసేటట్టుగా గుడ్లప్పగించి చూస్తూ ఉంది. ఏంట్రా నువ్వు అలా చూస్తున్నావు? నువ్వు చాలా అదృష్టవంతుడివి, ఎందుకంటే మా దగ్గర తినడానికి మాంసం ఉంది. లేకుంటే మేము ఈరోజు నీ మాంసానే తినేవాళ్ళం. నువ్వు మర్యాదగా నా మనసు మారకముందే ఇక్కడ నుండి త్వరగా పారిపో. ఆ మాంసం ముక్కలని నాకు కూడా ఇవ్వండి, నాకు చాలా ఎక్కువగా ఆకలిగా ఉంది. మీ ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటే అయితే ఇక్కడ నుండి పారిపోండి. ఏం వాగుతున్నావురా నువ్వు? జింకలు కూడా మాంసాన్ని తింటాయా? అవి ఎదుటి వాళ్ళకి తినడానికి మాంసంగా మారతాయి తప్ప. అసలు ఇలా అయ్యే అవకాశమే లేదు. ఏదైనా అవుతుంది, ఇంకా అది మీకు కొంత సమయంలో అర్థమవుతుంది. అలా అన్నాక బిల్లీ జింక పరిగెత్తుకుంటూ వచ్చి తన తలతో ఆ నక్కలపైన దాడి చేసింది. అవి గాల్లో అలా ఎగురుకుంటూ వెళ్లి నేరుగా చెట్టుకి గుద్దుకున్నాయి. ఇంకా ఆశ్చర్యమైన మొహాలు వేసుకుని బిల్లీ జింకని చూస్తూ ఉన్నాయి. మీకింకా సమయం ఉంది, ఇక్కడ నుండి వెళ్ళిపోండి, లేదంటే చచ్చిపోతారు. అలా చెప్పాక బిల్లీ జింక పిచ్చి పట్టినట్టు ఆ మాంసం ముక్కలను తినడం మొదలుపెట్టింది. ఇది చూసి ఆ 2 నక్కలు భయపడిపోయాయి. అవి నేరుగా అడవికి రాజైన సింహం దగ్గరకు వెళ్ళాయి. అడవి మహారాజా షేర్, తను మా మాంసాల్ని లాగేసుకున్నాడు. ఇంకా మా మీద దాడి చేసి మమ్మల్ని చాలా గాయపరిచాడు. అలా ఎలా జరుగుతుంది? ఒక పిల్ల జింక మీపై దాడి ఎలా చేయగలదు? ఇంకా జింకలు మాంసం తినవు కదా. మేము మా కళ్ళతో చూశాము. అది నిజమే షేర్ రాజా? నక్కల మాటలు విన్నాక సింహరాజు ఏదో దీర్ఘ ఆలోచనలో పడిపోయాడు. సరే, మీరిద్దరూ వెళ్ళండి, ముందు నేను దీని గురించి ఆలోచిస్తాను. ఆ 2 నక్కలు తలదించుకుని అక్కడ్నుండి వెళ్ళిపోయాయి. ఆ రోజు తర్వాత నుండి సింహరాజు దగ్గరికి బిల్లీ జింక గురించి ప్రతిరోజు ఏదో ఒక సమస్య వస్తూ ఉండేది. ఒకటంటుంది బిల్లీ జింక తనపైన దాడి చేసిందని. ఇంకొన్నంటాయి వాటి మాంసాన్ని బిల్లీ జింక లాక్కుని వెళ్ళిపోయిందని. ఈ విషయం అలా వెళ్ళి వెళ్ళి చార్లీ ఏనుగు చెవిలో పడింది. అప్పుడు తను ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ తనలో తానే ఇలా అనుకుంది. నాకు ఆ రోజు నుండే ఏదో తేడాగా అనిపించింది. ఆ రోజు బిల్లీని నేను వద్దు అంటున్నా కూడా ఆ సెలయేరు దగ్గరికి వెళ్ళాడు. ఒకసారి నేనక్కడికి వెళ్ళి చూడాలి. అలా అనుకుని చార్లీ ఏనుగు ఆ సెలయేరు వైపు వెళ్ళింది.
అప్పుడు నీటి లోపల నుండి రంగురంగుల దీపాల వెలుగులతో ఒక అందమైన జలకన్య వచ్చి చార్లీ ఏనుగు ముందు నిలబడింది. నీకెంత ధైర్యం ఉంటే ఈ సెలయేరు నీటిని తాగుతావు? నీకు తగిన గుణపాఠం లభిస్తుంది. అయ్యో, నేను చెప్పేది కొద్దిగా విను. ఒక విషయం గురించి తెలుసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. నువ్వేం చెప్పాలనుకున్నా ఈ సెలయేరు కిందున్న కారాగారంలో నువ్వు చెప్పు. అప్పుడు చార్లీ ఏనుగు ఆ సెలయేరు నీటి కింద ఉన్న మాయా ప్రపంచంలో ఉన్న కారాగారంలో బంధించబడింది. అక్కడ తను బిల్లీ జింకను చూసి చాలా ఆశ్చర్యపోయింది. నీకు నిజంగా ఇలా జరగాల్సిందే బిల్లీ. నీ వల్ల అడవిలో ఉన్న జంతువులన్నీ చాలా ఇబ్బంది పడ్డాయి. అసలు ఏమంటున్నావు నువ్వు? నాకు ఏది అర్థం కావడం లేదు. నేను చాలా రోజులుగా ఈ కారాగారంలో బందీగా ఉన్నాను. నాకు చాలా అంటే చాలా దాహంగా ఉంది. అసలు నేనేం చేశాను? బిల్లీ చెప్పిన మాటలు విని చార్లీ ఏనుగు చాలా ఆశ్చర్యపోయింది. మీ అడవికి రాజైన షేర్కి ఈ నియమం బాగా తెలుసు. మా ఈ జలకన్యల నీటిని ఎవ్వరూ తాగకూడదు అని. అయినా కూడా మీరిద్దరూ ఈ సెలయేరు నీటిని తాగుదామనొచ్చారా? కొన్ని రోజుల ముందు నా స్నేహితుడు బిల్లీ జింక ఈ నీటిని తాగడానికి ఇక్కడికొచ్చాడు. ఆ తర్వాత రోజు నుండి తన ప్రవర్తనలో చాలా మార్పులొచ్చాయి. తను ఎదుటి వాళ్ళ మాంసాన్ని లాక్కుని తినేవాడు. నేను ఈ విషయం గురించి తెలుసుకోవడానికే ఈ సెలయేరు దగ్గరికొచ్చాను. బిల్లీ, నువ్వేమైనా వింతగా ఉన్న ఒక పెద్ద చేపని చూడలేదు కదా? హా, నేను దాన్ని చూశాను. అంతే, నేను వెంటనే స్పృహ కోల్పోయాను. కళ్ళు తెరిచి చూసేసరికి నేనిలా కారాగారంలో బందీగా ఉన్నాను. అది ఒక మామూలు చేప కాదు. అది జంతువులు ఇంకా మనుషులు పుట్టక ముందు నుండి ఉండే ఒక వింతైన చేప. మాయాజాలం తెలిసిన చేప. అది ఇక్కడున్న జలకన్యలను కూడా చాలా ఇబ్బంది పెడుతోంది. అది మీ స్నేహితుడు బిల్లీ రూపంలోకి మారి మీ అడవిలోకి వెళ్ళింది. దాన్నిక్కడికి తీసుకురావడం చాలా అవసరం, లేదంటే అది అడవిని నాశనం చేస్తుంది. ఇలా చెప్పి ఆ మాయా జలకన్య తన మంత్రదండాన్ని ఉపయోగించింది. అప్పుడు చార్లీ ఏనుగు ఇంకా బిల్లీ జింక సెలయేరు పైన ప్రత్యక్షమయ్యాయి. వెళ్ళండి, ఎలాంటి పన్నాగం వేసైనా సరే బిల్లీగా మారిన ఆ చేపని మీరిక్కడికి తీసుకురండి. నాకు బాగా అర్థమైంది నేనేం చేయాలో. అలా అని చార్లీ ఏనుగు పరిగెత్తుకుంటూ బిల్లీ జింక మారువేషంలో ఉన్నదాన్ని వెతకడానికి వెళ్ళింది. కొంత సమయం తర్వాత తనకి బిల్లీ మారువేషంలో ఉన్న జింక సింహంతో పోరాడుతూ కనపడింది. నీ మీద చాలా ఫిర్యాదులు వింటున్నాను బిల్లి జింక. ఇంకా నీ చావు దగ్గర పడింది. మరి లేటెందుకు చేస్తున్నావు? ఒకసారి నన్ను ఎదిరించి చూడు. ఇప్పుడే తెలుస్తుంది అడవికి అసలైన రాజెవరనేది. చూడు మిత్రమా, మా అడవికి రాజైన షేర్ చాలా బలహీనుడు. ఒకవేళ నువ్వు పోరాడాలి అనుకుంటే వెళ్ళి ఆ సెలయేరు కింద ఉన్న సింహంతో పోరాడు. ఎందుకంటే తను బలమైనవాడు అనుకుంటున్నాడు. ఓ అలాగా? అయితే నేను అందరికన్నా ముందు నేనే తనతో పోరాడతాను. పద నాతో పాటు. చార్లీ ఏనుగు చాలా తెలివిగా బిల్లీ జింక మారువేషంలో ఉన్నదాన్ని నేరుగా సెలయేరు దగ్గరకు తీసుకొచ్చింది. సడన్గా ఆ జలకన్య బయటకొచ్చి ప్రత్యక్షమైంది. ఇంకా తన మంత్రదండాన్ని బిల్లీ మారువేషంలో ఉన్న జింక పైన పెట్టింది. దానిలో నుండి మాయాజాలపు వెలుగు వచ్చింది. అంతే, బిల్లీ మారువేషంలో ఉన్న జింక దెబ్బకి చేపలాగా మారిపోయింది. అది మళ్లీ నీళ్లలోకి వెళ్లడానికి ప్రయత్నించినప్పుడు అది నేరుగా గాల్లో ఎగురుకుంటూ వెళ్లి చెట్టుకి గుద్దుకుని కింద పడిపోయింది. నన్ను సెలయేరులోకి వెళ్ళనివ్వండి. నేను ఈ నీటి లోపలే నా రూపాన్ని మార్చుకుంటాను. తెలుసు, అందుకే నేను నిన్ను నీటి లోపలికి రానివ్వలేదు. ఇంకా నువ్వు ఇలానే ఏడ్చి ఏడ్చి నీ అసలు రూపంలోనే చావు. ఎందుకంటే ఇంక నువ్వు ఈ నీటిలోకొచ్చే అవకాశమే లేదు, తెలివి తక్కువ చేప. కొంత సమయంలోనే ఆ పిచ్చి పట్టిన మాయా చేప నీళ్లు లేక చనిపోయింది. అప్పుడు అక్కడికి సింహరాజు వచ్చాడు. ఇంకా చార్లీ ఏనుగు జరిగిన విషయాన్నంతా సింహరాజుకి చెప్పింది.
చార్లీ ఏనుగు ఇంకా బిల్లి జింక వల్లనే ఈ సెలయేరు నీటిలో మమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఈ పిచ్చి చేప అంతమైపోయింది. అందుకే ఈ రోజు నుంచి అడవిలో ఉన్న అన్ని జంతువులు ఈ సెలయేరు నీటిని తాగొచ్చు. అలా చెప్పాక ఆ మాయా జలకన్య మాయమైపోయింది.